హలో దోస్తులు, నేనైతే టమాటా చారు చేస్తున్నా. ఇంకా టమాటాలు అయితే మంచిగా కట్ చేసుకుని దాంట్లోనే చింతపండు వేసి వాటర్ వేసి ఉప్పు వేసి పొయ్యి మీద అయితే పెట్టేసి ఈరోజు హెడ్ఏక్ స్టార్ట్ అయింది. ఇంకా జెండు బాంబు పెట్టుకొని వంట అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా దానికి తోడు ఉల్లిపాయలు, కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి నాకు ఇట్లా కోస్తుంటే. ఇంకా గట్టి కూరలు తినలేకపోతురంట మా ఇంట్లో వాళ్ళు. ఇంకా అందుకని టమాటా చారు అయితే చేస్తున్నా. ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి అయితే కట్ చేసిన. అంతలోపు టమాటాలు అయితే మంచిగా ఉడికిపోయాయి. వేడిగా ఉన్నాయి కదా, ఇంకా వేడి అయితే కొంచెం ఒక దాంట్లోకి పోసేసుకొని దాంట్లో చల్ల నీళ్ళు పోసుకొని ఇంకా టమాటాలు మంచిగా స్మాష్ చేసేసి ఆ జ్యూస్ కూడా తీసేసిన అనమాట. నేనైతే యూట్యూబ్ లో చూసి చేసిన. టేస్ట్ అయితే సూపర్ అయింది నిజంగా. మళ్ళీ ఎప్పుడైనా చేసుకుంటే ఇంట్లోనే వేసుకోవాలి. టమాటాలు మొత్తం చారు చేసేసి ఇంకా అందులోకి అయితే పోసు జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు అన్ని వేసేసి ఇంకా కొంచెం పసుపు కూడా వేసేసి, పచ్చిమిర్చి తక్కువ వేసినా కాబట్టి కొంచెం కారం ఉప్పు కూడా యాడ్ చేసి ఇంకా దాంట్లోనే మనం టమాటా చారు కూడా వేసేసుకోవాలి. 10 నిమిషాలు మంచిగా మరగబెట్టుకోవాలి. ఇంకా ఫ్రెష్ కొత్తిమీర అయితే వేసేసిన. ఇంకా సాల్ట్ సరిపోయిందా లేదా అని మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసి కొంచెం సాల్ట్ అయితే వేసేసి అయిపోయింది. వేడి వేడి మంచిగా టమాటా చారు. నిజంగా స్మెల్ కూడా మంచిగా వస్తుంది. టేస్ట్ కూడా సూపర్ అయింది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్.